కేవలం వాళ్ళ వల్ల. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు లేవు? ఎందుకు ఇక్కడే ఉద్యమాలు ఉన్నాయి? ఆలోచించేవారు ఎప్పుడైనా? గమనించేవారు ఎప్పుడైనా? ఎందుకు ఈ ఉద్దాన ప్రాంతంలోనే అడవుల బాట పట్టాలా? ఎందుకు ఇతర ప్రాంతంలో లేదు? ఎవరి ప్రాంతాన్ని పరిపాలించింది ఇన్ని సంవత్సరాలు? ప్రజల ఆయుధాలు చేతపట్టి అడవుల బాట పట్టడానికి కారణం ఎవరు? ప్రజలు తన ప్రాణాలని అర్పించడానికి కారణం ఎవరు? ఆ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మా ప్రాంతాన్ని పట్టి పీడించినటువంటి కుటుంబం అది. మా ప్రాంతాన్ని బానిసలుగా చూసిన కుటుంబం అది. మా ప్రాంతాన్ని బానిసలుగా చేసిన కుటుంబం అది. తరిమి కొట్టడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడ నువ్వు ఆ కుటుంబాన్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఇస్తే అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారట. అంటే 20 సంవత్సరాలు గాడిదలు కాదు సార్ వీళ్ళు, గౌతు కుటుంబం వాళ్ళు. ఇప్పుడేంటి మళ్ళీ మీకు కొత్తగా అవకాశం ఇచ్చేది? నువ్వంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, వీళ్ళు అలా కాదు కదా. 60 సంవత్సరాలు, 6 సార్లు ఏమో శివాజీ గారు ఎమ్మెల్యే, వాళ్ళ నాన్నగారు ఏమో 5 సార్లు ఎమ్మెల్యే. ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తే ఈ ప్రాంతంలో ప్రజలు ఆ అణచివేత తట్టుకోలేక ఆయుధాలు చేత పెట్టి అడవుల బాట పెట్టారు. ఈరోజు వచ్చింది మాకు స్వేచ్ఛ, ఈరోజు వచ్చింది మాకు స్వాతంత్రం. అలాంటి వాళ్ళ గురించి నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి కార్యకర్తలు కేసులు అని అడుగుతా ఉన్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నది కేవలం 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్లలో నా మీద నువ్వు 6 కేసులు పెట్టావు. తీసుకున్న ఎలక్షన్ అఫిడవిట్ తీసి చూడు. ప్రతిపక్ష నాయకుడిగా నా మీద 6 కేసులు పెట్టినావు నువ్వు. తిత్రీలో అందరికీ పరిహారం ఇవ్వండి అని అడిగిన పాపానికి 2 ఎఫ్ఐఆర్లు వేయించాను. మీ పార్టీ నాయకులు కుర్రోడిని అన్యాయంగా చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తే న్యాయం చేయండి అని అడిగిన దానికి ఇంకో 2 కేసులు పెట్టాను. ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగిన పాపానికి ఇంకో 2 కేసులు పెట్టాను. ఏది మేము పెట్టిన కేసులు ఉంటే చూపించు మీ నాయకుల మీద. ఎలక్షన్ అఫిడవిట్ మళ్ళీ సమర్పిస్తాం కదా రేపు ఎల్లుండు. మీరు కూడా అడగండి మీడియా మిత్రులు, ఏది అణచివేత? మేమేమి మీలాగా ముసలి కన్నీరు కార్చలే. ప్రతిదాన్ని ధైర్యంగా మగవాళ్ళ ఎదుర్కొన్న మా నాయకుడు నేర్పించినటువంటి బాట అది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చూపించినటువంటి మార్గం అది మాకు. నేను మొన్న తిరుమల ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాను. మీ గుండాలేమో హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కొట్టించుకో చూద్దాం రాయితో. అంటే నువ్వు అలిపిరిలో జరిగినటువంటి ఘటనకు డ్రామా ఏనని? ఇది డ్రామా అది. నీకు చేతనైతే నువ్వు కొట్టించుకోపోని రాయితాలుగా. నువ్వు చేతనైతే పోని కోడికత్తి అని మాట్లాడతావు కదా, పొడిపించుకో చూద్దాం. సిగ్గులజ్జ ఉండాలి మాట్లాడడానికి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ భాష ఏంటి? కనీసం ఎథిక్స్ లేనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు.